మా ప్రతినిధి భవిత మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. భవిత చెప్పండి, పూర్తిగా ఇటువైపు బీజేపీ పార్టీ ముందుగానే అభ్యర్థులు ప్రకటించింది. సర్వత్రా ఆసక్తి నెలకొన్న ఓట్ల లెక్కింపుకు సంబంధించి బీజేపీ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఇంతవరకు పూర్తి అప్డేట్స్ ఏంటి? సో ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి? అభ్యర్థులు ఎవరు ముందంజలో ఉన్నారు? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్, మొన్న జరిగినటువంటి పోలింగ్ సంబంధించి ఈరోజు ఉదయం నుంచి కూడా కౌంటింగ్ ప్రారంభమైతే ప్రస్తుతం అయితే కొనసాగుతూనే ఉందని మనం చెప్పుకోవాలి. అయితే ఉదయం నుంచి ప్రారంభమైనటువంటి కౌంటింగ్ ప్రక్రియ ఇప్పటివరకు మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు పూర్తయినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఫలితం అయితే వెలువడలేదని చెప్పుకోవాలి. ఎప్పుడు కూడా ప్రతిసారి అవలంబించినట్టుగానే ఈసారి కూడా మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఫలితం వెలువడలేదు, రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసినట్లయితే మొత్తం 3 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ సంబంధించినటువంటి ఒక గ్రాడ్యుయేట్తో పాటు ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానం ఉండగా ఇంకా మిగతా ఖమ్మం, నల్గొండ, వరంగల్ సంబంధించిన ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరగగా ఈరోజు ఆ మూడుటి ప్రక్రియ కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుందని మనం చెప్పుకోవాలి. ఇంకా నల్గొండ, ఖమ్మం, వరంగల్ సంబంధించినటువంటి మనం చూసినట్లయితే బీజేపీ నేత సర్వోత్తం రెడ్డిని బరిలో పెట్టింది బీజేపీ. అయితే ఇక్కడ పోటీ స్థాయి చూస్తే మాత్రం అక్కడ అలుగువెల్లి నర్సిరెడ్డితో పాటు శ్రీపాల్ రెడ్డి ఇద్దరిలో కూడా పోటీ కొనసాగుతుందని మనం చెప్పుకోవాలి. శ్రీపాల్ రెడ్డికి ప్రస్తుతం 6090 ఓట్లు ఉండగా అలుగువెల్లి నర్సిరెడ్డికి 4859 ఓట్లు వచ్చినాయని చెప్పేసి కొద్ది మేరకు సమాచారం అందుతుంది. అయితే మొదటి ప్రాధాన్యత ఓట్లు పూర్తయినాయి, రెండవ ప్రాధాన్యత ఓట్లను ప్రస్తుతం అయితే లెక్కింపు చేస్తున్నారు. ఇప్పటికీ 11 మంది ఎలిమినేషన్ తర్వాత ప్రస్తుతం మనకు ఈ ఫలితం వచ్చిందని చెప్పేసి చెప్పాలి. అయితే బీజేపీ నుంచి పోటీ చేసినటువంటి సర్వోత్తం రెడ్డి మాత్రం చివరి నుండి రెండో స్థానంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. వాళ్లకు ప్రస్తుతం 2331 ఓట్లు పోలైనట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఎలిమినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. నల్గొండ, వరంగల్, ఖమ్మం స్థానానికి వస్తే మాత్రము ఇంకా బీజేపీ కొద్ది మేరకు వెనకంజలో ఉందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా మిగతా 2 స్థానాలు ఉన్నటువంటి ఇటు టీచర్ కావచ్చు, అటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్కి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ స్థానాలు చూసినట్లయితే అటు బీజేపీ అభ్యర్థులు ఇద్దరు కూడా కొంచెం పోటీ తీవ్రతగానే ఉందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇక టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి మనం చూసినట్లయితే మల్కా కొమరయ్య పోటీలో ఉన్నాడు. అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎక్కడ కూడా నిలబెట్టిన సందర్భం కూడా లేదు. కేవలం కాంగ్రెస్ పార్టీ ఒక అభ్యర్థినే పోటీ చేయించింది. అది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని నిలబెట్టింది. అయితే ఇక్కడ ఈ 2 స్థానాలు మనం చూసినట్లయితే బీజేపీ కాంగ్రెస్ మధ్య, అంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి బీజేపీ అటు కాంగ్రెస్తో పాటు మరొక స్థానమైనటువంటి బీఎస్పీ 3 పైన త్రిముఖ పోరు కొనసాగుతున్నప్పటికీ ఈ రెండింటి మధ్యనే ప్రధానంగా పోటీ నెలకొందని చెప్పేసి సమాచారం అయితే అందుతుంది. అటు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డితో పాటు ఇటు అంజిరెడ్డి మధ్యనే కొద్ది మేరకు పోటీ కొనసాగుతుంది. ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని ఖచ్చితంగా గెలిపించాలని చెప్పేసి, అంటే సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ ఆరాటం పడుతుంటే, ఒకవైపు సిట్టింగ్ స్థానాన్ని కూడా మనమే గెలుపొందాలని చెప్పేసి బీజేపీ యోచిస్తున్న సందర్భం అయితే కనబడుతుంది. దానికి అనుగుణంగానే అభ్యర్థులను నిలబెట్టడము కావచ్చు, ప్రచార శైలి కూడా హోరెత్తించారని చెప్పేసి మనము చెప్పుకున్న సందర్భం అయితే కనబడుతుంది. అయితే ఈ 3 స్థానాలకు సంబంధించి మేమే 3 గెలుపొందుతాము, ఖచ్చితంగా మాకే గెలుపు అవకాశాలు ఉన్నాయని చెప్పేసి బీజేపీ పదే చెప్తున్న సందర్భం కనబడుతుంది. 3 స్థానాలను కూడా కైవసం చేసుకొని కాంగ్రెస్కి ప్రత్యామ్నాయం బీజేపీ అని నిరూపించుకోవాలని చెప్పేసి కూడా అనుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. అయితే 3 స్థానాలకు సంబంధించి నల్గొండలో మాత్రం కొంతమేరకు వెనుగంజలో ఉంది. ఇంకా ఈ 2 స్థానాలకు సంబంధించి మాత్రం ఈ రెండింటి మధ్య గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మాత్రం ఇటు అంజిరెడ్డి కావచ్చు, అటు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి మాత్రం ప్రధానంగా పోటీ నెలకొంది. ఇంకా టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి వస్తే మాత్రం టీచర్స్ ఎమ్మెల్సీ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ పోటీ చేయలేదు. అక్కడ కేవలం బీజేపీ పార్టీకి మరియు ఇతర ఇండిపెండెంట్లకు సంబంధించిన పోటీ అయితే కొనసాగుతుందని చెప్పుకోవాలి. అయితే మొదటి నుంచి కూడా మల్కా కొమరయ్య ఖచ్చితంగా గెలుపొందుతారని చెప్పి రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భవిత. రైట్, మొత్తానికి 4 ఉమ్మడి జిల్లాలు, 42 నియోజకవర్గాలకు సంబంధించి మొత్తంగా టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించి 2 స్థానాలు ఉంటే